ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాలకు సన్నద్ధతే ఉత్తమ మార్గమన్నారు ప్రధాని మోడీ. ఏఐ అనేది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదన్నారు. పలువురు ప్రపంచ దేశాల అధినేతలకు మోడీ ఆహ్వానం పలికారు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంది అనే ఆధునిక కాలపు అతిపెద్ద ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. యువతలో ఉన్న భయాలను సానుభూతితో అర్థం చేసుకుంటూనే భయానికి సన్నద్ధతే ఉత్తమ విరుగుడు అని చెప్పారు. ఏఐ అనేది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని, అది ఒక భాగస్వామిగా పనిచేస్తుందని మోదీ వివరించారు. ఆవిష్కరణలు పనిని నిర్మూలించడం కాకుండా వాటి స్వభావాన్ని మారుస్తాయని చరిత్ర నిరూపించిందన్నారు ప్రధాని. పారిశ్రామిక విప్లవం నుంచి ఇంటర్నెట్ పుట్టుక వరకు ప్రతి ప్రధాన మార్పు సమయంలోనూ ఇలాంటి సందేహాలు తలెత్తాయని, కానీ ప్రతిసారి ఊహించని కొత్త రంగాలు పుట్టుకొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఆవిష్కరణలు జరిగినప్పుడల్లా కొత్త అవకాశాలు వస్తాయి అని చెబుతూ ఏఐ యుగం కూడా అదే బాటలో పయనిస్తూ ఉన్నత ప్రమాణాలు కలిగిన సరికొత్త టెక్నాలజీ ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ జనాభా ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం స్కిల్లింగ్ మరియు రీస్కిల్లింగ్ పై భారీగా పెట్టుబడి పెడుతోందని ప్రధాని హైలైట్ చేశారు. ఆ దునియా अनसर्टेनिटी के दौर से गुजर रही है। ऐसे माहौल में इंडिया फ्रांस पार्टनरशिप एक फोर्स फॉर ग्लोबल स्टेबिलिटी है। हम फ्रांस की एक्सपर्टाइज और इंडिया के स्केल को जोड़ रहे हैं। हम ट्रस्टेड टेक्नोलॉजी विकसित कर रहे हैं। हम इंटरनेशनल सोलर अलायंस, इंडिया मिडिल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर यानी आईमैक और ज्वाइंट डेवलपमेंट प्रोजेक्ट के माध्यम से ह्यूमन डेवलपमेंट सुनिश्चित करेंगे और मल्टीलेटरलिज्म, डायलॉग और डिप्लोमेसी से स्थिरता और समृद्धि के प्रयासों को बल देते रहेंगे। ఏఐ వల్ల కలిగే మార్పులను భవిష్యత్ సమస్యగా కాకుండా ప్రస్తుత ఆవశ్యకతగా ప్రభుత్వం పరిగణిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ముందస్తు వ్యూహం ఫలితాలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కనిపిస్తున్నాయని, స్టాన్ఫోర్డ్ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్ 2025లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. నైపుణ్యంతో పాటు సమ్మిళిత వృద్ధిని జోడించడం ద్వారా యువత ఈ మార్పులకు అనుగుణంగా సిద్ధంగా ఉన్నారని ప్రధాని భరోసా ఇచ్చారు. సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పలువురు అధినేతలు, ఇతర ప్రముఖులు, ప్రతినిధులు హాజరయ్యారు. వీరికి మోడీ ఆహ్వానం పలికారు. మెక్రాన్తో కలిసి ఏఐ చిత్రాన్ని పంచుకున్నారు మోడీ. ఢిల్లీ భారత మండపంలో ఏఐ సమ్మిట్లో పాల్గొన్న అతిథులకు ప్రధాని మోడీ విందిచ్చారు. ఈ విందుకు వివిధ దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలంగాణ తరపున సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏఐ సమ్మిట్లో భాగంగా ఇవాళ 9 కీలక సమావేశాలు నిర్వహించారు ప్రధాని మోడీ. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచేజ్, ఫిన్లాండ్ ప్రధాని పెట్టరీ ఓర్పో, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉచిన్, క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ సహా పలువురు నేతలతో వేర్వేరుగా సమావేశమైన ఆయన ద్వైపాక్షిక సంబంధాలు, టెక్నాలజీలో పరస్పర సహకారంపై చర్చించారు. ఆ తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సన్ మైక్రోసిస్టమ్స్ సహా వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లాతో భేటీ అయిన ప్రధాని మోడీ ఏఐ, టెక్నాలజీ సహకారంపై చర్చించారు.